హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో అవకతవకలకు పాల్పడిన నిందితుల కస్టడీ నేటితో ముగియనుంది. హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు సహా మరో నలుగురిని ఇప్పటికే 5 రోజుల పాటు సిఐడి అధికారులు విచారించారు. 5 రోజుల పాటు విచారణలో అధికారులు ఎన్ని రకాలుగా ప్రశ్నించినప్పటికీ నిందితులు మాత్రం సహకరించలేదని సమాచారం. జగన్మోహన్ రావు సహా మిగతా నిందితులు కూడా ఎలాంటి అక్రమాలు జరగలేదంటూ చెబుతున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా హెచ్సీఏ అధ్యక్షుడిగా జగన్మోహన్ రావు అడ్డదారిలో పదవిని పొందారన్న దానిపై సిఐడి అధికారులు ఫోకస్ చేశారు. శ్రీచక్ర క్రికెట్ క్లబ్ కు చెందిన వారి సంతకాలను ఫోర్జరీ చేసి తప్పుడు మార్గంలో జగన్మోహన్ రావు హెచ్సీఏలోకి ప్రవేశించాడు. ఆ తర్వాత అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. దీనికి సంబంధించి శ్రీచక్ర క్రికెట్ క్లబ్ అధ్యక్షులు, జాయింట్ సెక్రటరీ ఇళ్లలో సిఐడి అధికారులు సోదాలు నిర్వహించారు. పలు కీలకమైన డాక్యుమెంట్స్ ను స్వాధీనం చేసుకున్నారు. తప్పుడు మార్గంలో అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు ఆధారాలు ముందు పెట్టి ప్రశ్నిస్తున్నప్పటికీ నిందితులు మాత్రం ఒప్పుకోవడం లేదని తెలుస్తోంది. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అడిగి తెలుసుకుందాం. రైట్ సురేష్, హెచ్సీఏ ప్రస్తుతం నడుస్తున్న కేసుకు సంబంధించి 5 రోజుల పాటు కూడా సిఐడి విచారించింది నిందితులను. మళ్ళీ ఈ కస్టడీని ఎక్స్టెండ్ చేసే ఛాన్స్ ఉందా? అంటే మొత్తం 6 రోజుల పాటు కస్టడీకి అనుమతించింది. ఈరోజు 6వ రోజు మధ్యాహ్నం వరకు విచారించి ఆ తర్వాత నిందితులను మల్కాజ్గిరి కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి చెర్లపల్లి జైలుకి తరలిస్తారు. అయితే ఇంకా 5 రోజుల పాటు కస్టడీ కోరుతూ మరో పిటిషన్ సిఐడి వేయనున్నట్టు తెలుస్తుంది. ఇంకా నిందితులను విచారించాల్సిన అవసరం ఉంది, ఆధారాలు కూడా ఇంకా సేకరించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మరో 5 రోజుల పాటు కస్టడీకి అనుమతించాలంటూ కూడా కోర్టులో పిటిషన్ వేసే అవకాశం కనబడుతుంది. అయితే ఈ 6 రోజుల పాటు విచారణలో అనేక అంశాలు ఇప్పటికే సిఐడి గుర్తించడం జరిగింది. శ్రీచక్ర క్రికెట్ క్లబ్కి సంబంధించిన ఏదైతే ఫోర్జరీ జరిగిందో అక్కడి నుంచే జగన్మోహన్ రావు మొత్తం స్టార్ట్ చేసి మొత్తం అక్రమంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లోకి ప్రవేశించాడని చెప్పేసి గుర్తించడం జరిగింది. ఇప్పటికే ఆ క్రికెట్ క్లబ్కి సంబంధించి ఏవైతే ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, ఏదైతే ప్రభుత్వానికి సంబంధించిన వివిధ రంగాలకు సంబంధించి ఎవరైతే జట్లు క్రికెట్ ఆడతారో వారికి సంబంధించిన డిపార్ట్మెంట్ నుంచి ఒక్కొక్క ఇన్స్టిట్యూట్ ఉంటుంది. ఆ ఇన్స్టిట్యూట్ నుంచి ఆ సంబంధిత స్పోర్ట్స్ మ్యానే ఓటు వేయాల్సి ఉంటుంది. కానీ ఐపీఎస్లు, ఐఏఎస్లు కూడా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల్లో ఓటు వేశారు. దాదాపు 23 మంది వారికి ఓటు హక్కు లేకుండా వాళ్ళు ప్రభుత్వం ఒత్తిడికి వచ్చే ఐపీఎస్ల, ఐఏఎస్ల అధికారులు ఓట్లు వేశారని చెప్పేసి కూడా ఇప్పటికే సిఐడికి ఫిర్యాదు చేశారు. దానికి సంబంధించిన ఎవిడెన్స్ని కూడా సిఐడికి తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ అందించడం జరిగింది. వీటిపైన కూడా విచారణ జరిపించాలి. వీళ్ళని ఓటు వేయడానికి అనుమతించినటువంటి అప్పటి ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్ ఎవరైతే సంపత్ కుమార్ ఉండో ఆయనను కూడా సిఐడి అదుపులోకి తీసుకొని విచారిస్తేనే అసలు విషయాలు బయటికి వస్తాయి. జగన్మోహన్ రావును ఎంతసేపు విచారించినప్పటికీ కూడా ఆయన చేసిన స్కామే వస్తుంది. కానీ ఆయన వెనకాల ఉండి నడిపించిన వారు ఎవరు, ఆయనతో మొత్తం ఈ స్కామ్ చేయించింది ఎవరు, వారికి సంబంధించి విచారణ జరగాలని చెప్పేసి కూడా తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ డిమాండ్ చేస్తుంది. దానికి సంబంధించి మరికొన్ని ఆధారాలు కూడా ఈరోజు సిఐడికి ఇవ్వబోతుంది. అయితే ఇదొక వైపు జరుగుతున్నప్పటికీ ఇప్పటికే ఈడీ కూడా ఈ కేసులో ఎంటర్ అయింది. ఇప్పటివరకు జరిగినటువంటి సిఐడి విచారణతో పాటు ఇతర కేసులకు సంబంధించిన ఆధారాలన్నింటినీ కూడా ఈడీకి అందించాలని చెప్పేసి కూడా సిఐడికి లేఖ రాయడం జరిగింది. ఇప్పటి వరకు జరిగినటువంటి ఇన్వెస్టిగేషన్కి సంబంధించిన రిపోర్ట్తో పాటు ఎఫ్ఐఆర్ కాపీలో ఉన్నటువంటి డీటెయిల్స్ను వాటన్నిటిని కూడా ఈడీకి అందించనున్నారు. అయితే ఇక ఈడీ కూడా నోటీసులు ఇచ్చి విచారిస్తారా లేదంటే పీటీ వారెంట్ మీద తీసుకొని వారిని విచారిస్తారా అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం సిఐడి అయితే అనేక ఆధారాలు సేకరించింది. ఇప్పటికే దాదాపు ఫోర్జరీ డాక్యుమెంట్స్కి సంబంధించిన ఆధారాలతో పాటు ఎస్సీలో జరిగినటువంటి అక్రమ లావాదేవీలు, ఎందుకంటే దాదాపు ఈ 10 ఏళ్ల కాలంలో 800 కోట్ల బీసీసీఐ నుంచి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి నిధులు వచ్చాయి. వాటన్నిటిని కూడా పక్కదారి పట్టించారని చెప్పేసి కూడా తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ చెప్తుంది. ఎందుకంటే ఎక్కడ కూడా తెలంగాణలో క్రికెట్ని అభివృద్ధి చేయకుండా వారి సొంత ప్రయోజనాలకు అక్కడ క్రికెట్కి సంబంధించిన ఏర్పాట్ల ఖర్చులు కావచ్చు, బాల్ కొనుగోలు కావచ్చు, స్టేడియం మెయింటెనెన్స్, అదేవిధంగా క్యాటరింగ్, అక్కడ ఏదైతే క్రికెటర్స్కి మిగతా వచ్చే విజిటర్స్కి క్యాటరింగ్ ఇస్తారో ఆ టెండర్లో కూడా అవకతవకలు జరిగాయి. ఒక్కొక్క ప్లేట్ 2000 రూపాయలు కోడ్ చేశారు. అంటే దాదాపు
ఎన్ని వేల ప్లేట్లు ఇప్పటివరకు ఆర్డర్స్ ఇచ్చి తెప్పించుకున్నారో అట్లా డబ్బులు చెల్లించారు. వాటికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా వెల్లడించాలని చెప్తున్నారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ దగ్గర ఇన్ని డబ్బులు ఉంటే ఉప్పల్ స్టేడియంకి సంబంధించిన కరెంటు బిల్లు కూడా గతంలో కట్టలేకపోయారు. అది కూడా పక్కదారి పట్టించారా అనే దానికి సంబంధించి కూడా దర్యాప్తు చేయాలని చెప్పేసి తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ డిమాండ్ చేస్తుంది. ఇక అసలు మొత్తం తెలంగాణ క్రికెట్ అసోసియేషన్నే ఇది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్నే పూర్తిగా రద్దు చేయాలని చెప్పేసి కూడా కోరుతున్నారు. ఎందుకంటే వారు అన్ని రూల్స్ కూడా బ్రేక్ చేశారు. సుప్రీంకోర్టుకు సంబంధించిన రూల్స్తో పాటు బీసీసీఐకి సంబంధించిన రూల్స్, అదేవిధంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి సంబంధించిన రూల్స్ అన్నీ కూడా బ్రేక్ చేసి వారి ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించారు. కాబట్టి ఈ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ని పూర్తిగా రద్దు చేసి క్రికెట్తో సంబంధం ఉన్న వారిని ఈ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో ఇన్వాల్వ్ చేసి ఇంకా మిగతా మేధావులని కూడా అందులో పెట్టి ఈ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ని పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ డిమాండ్ చేస్తుంది. ఇక సిఐడి ఇప్పటి వరకు ఇటు ఉప్పల్ స్టేడియంలో ఉన్నటువంటి ఎస్సీఏ కార్యాలయంలో సోదాలు చేసింది. నిందితుల ఇళ్లలో సోదాలు చేసి పలు కీలకమైన డాక్యుమెంట్లని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇప్పటికే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి సంబంధించిన బ్యాంకు లావాదేవీలు కూడా, ఎందుకంటే బ్యాంకుల నుంచి ఇతర బినామీల అకౌంట్లకి డబ్బులు వెళ్ళినట్టుగా గుర్తించారు. ఆ తర్వాత అక్కడి నుంచి వీళ్ళు అక్రమంగా ఆస్తులు సంపాదించుకున్నట్టు కూడా ఇప్పటి వరకు సిఐడి గుర్తించింది. వాటికి సంబంధించి కూడా లోతైన దర్యాప్తు కొనసాగుతుంది. ఇక సిఐడి ఇప్పటికే అంటే జగన్మోహన్ రావుతో పాటు మిగతా ఆ 4 నిందితులను కూడా 6 రోజుల అంటే ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా విచారించి ఆ తర్వాత మల్కాజీ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సురేష్. హెచ్సిఏ నిందితుల్ని సిఐడి 6 రోజుల పాటు అంటే ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా విచారించనుంది. అయితే ఈ విచారణలో ఇప్పటి వరకు కూడా సరైన సమాధానాలు నిందితుల నుంచి రాకపోవడంతో ఈ కస్టడీని మరి పొడిగించమని కోరే అవకాశం కూడా ఉన్నట్లు కనిపిస్తుంది. ముఖ్యంగా జగన్మోహన్ రావు పదవి ఏ విధంగా వచ్చింది, అడ్డదారిలో వచ్చిందా, అలాగే శ్రీచక్ర క్లబ్ సిబ్బంది ఇంట్లో కూడా సోదాలు చేసి కీలకమైన డాక్యుమెంట్స్ ను సిఐడి స్వాధీనం చేసుకుంది.